ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మనమందరం కూడా ఈ సమయంలో బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. హల్లెలూయా. కనుక దేవుని ప్రియ బిడ్డ విశ్వాసి మనమందరం కూడా మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 91వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని రాయబడింది. అలాగే 4వ వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. నువ్వు ఏ భయంలో ఉన్నా, చింతలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా యేసు ప్రభు రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కనుక ఎలాంటి రోగము మన దగ్గరకు రాదు యేసు యందు విశ్వాసం ఉంచినప్పుడు. కనుక అలాగున యేసును మనం స్తుతించి ఆరాధించుదాం. మనము మన పక్కన 1000 మంది పడినను, మన కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం మన ఎద్దకు రాదు. అలాగే ప్రభా ఏ రోగము అంటే నీకు అపాయమేమీ రాదు అని రాయబడింది. 10వ వచనములో నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎప్పుడు నీవు దేవుని ఆశ్రయదుర్గంగా చేసుకున్నప్పుడు, మహోన్నతుని చాటున నివసించినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.